నీది కొడితేనే ఊసిపోయిందంటే మన అటకెళ్ళు కూడా కనపడం. అంటే రెస్పాండ్ టు అంటే తెలుసుకోవడం బెటర్ అనమాట. నాకు నన్ను అడుగుతుంది, తెలుసుకోవడమే బెటర్ అనమాట. ఓకేనా? ఎంతకంటే మనది ఇంకొంచెం తగ్గించి పోస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 500 ml ఉంటుంది బాటిల్, ఇక తక్కువ ఎక్కువ ఉండదు. దీని ఎంఆర్పి వచ్చేసి 650. మనకు డిస్ట్రిబ్యూటర్ కదా 500 వస్తుంది. ఓకేనా? 505. ఓకేనా? రైట్. కాబట్టి ఈ రకంగా మనకు పీవీలు కూడా ఉంటాయి, ఒక 15 పీవీలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకు డిస్కౌంట్ వస్తుంది, పీవీలు వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు విత్తన శుద్ధికి వస్తుంది, స్ప్రే రకంగా వస్తుంది. ఈ రకంగా 2 విధాలుగా మనకు మొక్కల పచ్చదనం కిందే కాయ దిగు వరకు ఉంటుంది. ఈ రకంగా మనకు వచ్చేసి ఇందాక చెప్పినటువంటి ఇది మనకు ఏమంటారు, నూనె లాగా మనం వాడేటటువంటి సప్లిమెంట్స్ ఏదైతుందో సేమ్ ఇది నూనె లాగా. ఏమంటారు, తొక్కులో ఉప్పులాగా, కూరలో ఉప్పులాగా అంటారు కదా. ఇది ఒకటి ప్రతి ఒక్క దాంట్లో కలుస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో కంపల్సరీ కలుస్తుంది. మనం పురుగు మందులో కావచ్చు, లేదా ఆర్గానిక్ మన వాడేటటువంటి సేంద్రియ పద్ధతిలో వాడినటువంటి వెస్టేజ్ ఆర్గానిక్ లో కావచ్చు. తర్వాత కలుపు మందులో ఎక్సలెంట్. ఇక చెప్పేది అవసరం లేదు, ఇంకొంచెం డోస్ ఎక్కువ కొట్టి కూడా కొట్టవచ్చు, ఎమ్మటే స్ప్రెడ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది ఈ అగ్రి 82 ఇది ద్రావాన్ని, ఆకు పూర్తి భావాన్ని మొత్తం ఒకేలాగా తయారు చేయడానికి సహాయపడుతుంది. రైట్. ఇది అగ్రి 82 అనేది యాక్టివేటర్, వెక్టర్, స్ప్రెడర్ గా పనిచేస్తుంది. పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత వర్షం లేదా మంచు పడినప్పుడు పురుగు మందు రాలిపోతుంది. అలాగే పురుగు మందు రాలిపోతుంది. అలానే నీటి తలెదను వలన పురుగు మందు ఆకులకు సరిగా అంటుకోదు. బయటిది పురుగు మందు కొట్టు, వర్షం వస్తుంది, మందు గారిపోతుంది, నీళ్లు గారిపోతాయి, 2 గారిపోతాయి. ప్రయోజనం లేకుండా మన అగ్రి 82 అనేది పురుగు మందు ఎరువులతో పాటు కలిపి వాడటం ద్వారా మందును ఎరువులు ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా భూమిలోని తేమ ఎక్కువ నిల్వ ఉంచేటట్లు చేస్తుంది. మీరు ఉపయోగించే పెస్టిసైడ్ కావచ్చు, ఆ యొక్క పనితనాన్ని 82% పెంచుతుంది. చూడండి, 82%. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. రైతులకు ఎక్కువగా లాభము సమకూరుస్తుంది. 50 kg మరియు యూరియా ఉంటే 50 ml కలపండి. అంటే 50 కిలోల యూరియా, డిఏపి కావచ్చు, 50 ml కంపల్సరీ కలపవచ్చు, 100 ml కూడా కలపవచ్చు. అంటే అడుగు భాగంలో 50 to 100 ml. ఓకేనా? అగ్రి 82 కలిపినట్లయితే 0.5 అడుగు తేమను కలిగిన భూమిని 1 అడుగు వరకు తేమను కలిగి ఉంటుంది. అంటే మనం మీద కలిపితే భూమిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మంచి పోషకాలన్నీ మొక్కకు పంపిస్తుంది. అది వాటర్ కావచ్చు, భూమిలో ఉన్నటువంటి మంచి పోషకాలు, బలంగా ఉన్నటువంటి మనం వేసే ఎరువులు కరిగించి అన్ని చెట్టుకు పంపించడం దీని ఒక బాధ్యత. ఇది చేసే పనే, ఇది గుణమే అది. కాబట్టి ఇతరుల సహాయం కోసం మందులతో కలిపి వాడటం వలన ప్రభావం కూడా చెట్లకు బాగా ఉపయోగపడుతుంది. ఒక మంచి నేచురల్ కాబట్టి ఇది ఒక యాక్టివేటర్, స్ప్రెడర్, వెక్టర్ గా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మనం ఇప్పుడు వర్షం వచ్చినా సరే, కొట్టి వచ్చిన ముందు తర్వాత వర్షం వచ్చినా నీళ్లు గారిపోతాయి కానీ మందు గారదు. ఓకేనా? అలా బలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, అడుగునేసే యూరియా, డిఏపి ఏదైతే కావచ్చు, నెక్స్ట్ ఏవైతే ఖర్చులు పెట్టి వేస్తాం కాబట్టి వరదలు ఇలాంటి వర్షాలు వచ్చి వాటర్ కొట్టుకోకపోతుంది కానీ మందు కొట్టుకోపోదు. ఓకేనా? మనకు అన్నిటి ద్వారా ఉపయోగపడుతుంది. కాబట్టి పురుగు కూడా పూతలో ఉందని, కాయలో ఉండని స్ప్రెడ్ అయిపోతుంది, అంతే, చనిపోవడం పక్క 100%. అంటే పురుగు మందులో కలుపుకోవచ్చు, దేంట్లోనే కలుపుకోవచ్చు, కంపల్సరీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది 15 లీటర్లో 5 to 7 ml నార్మల్ గా, 15 లీటర్ల క్యాన్ లో 5 to 7 ml, 20 లీటర్స్ లో క్యాన్ లో 5 to 10 ml. ఓకేనా? ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా?
ఈ రకంగా మనం చూసుకోవచ్చు. ఇది అగ్రి నానోటెక్ భూమిలోని పోషకాలను మొక్కలను అందించేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కూడా కంపల్సరీ భూమికి కావలసినటువంటి మొక్కకు కావలసినటువంటి ఏదైతే ఉందో అగ్రి నానోటెక్ మొక్కకు కావలసినటువంటి 16 రకాల పోషకాలు పదార్థాలను అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. 16 రకాల కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్యాన్సరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింకు, కాపర్, ఐరన్, మ్యాగ్నీన్, బోరాన్, క్లోరిన్, మలిదిల్. చూడండి ఇన్ని రకాలుగా ఇవి అన్ని కూడా మొక్కకు అవసరం. ఆకుముడతకు ఆకుముడత, బొబ్బర, తెగులు నిర్వహణకు ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. చాలా గొప్పగా, ఎక్సలెంట్ గా. చూడండి ఎన్ని రకాల 16 రకాల పోషకాలు ఉన్నాయి. చూడండి మనం ఎన్ని యూరియాలు, ఎన్ని మందులు, ఎన్ని డిఏపీలు ఎన్ని కొట్టినా సరే, ఎంత పెరుగుడు అయినా సరే నానోటెక్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. 16 రకాల పోషకాలు ఉన్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం, ఈ కాల్షియం, మెగ్నీషియం, ఇలాంటి జింకు కావాల్సినటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ నానోటెక్ అనేది హైలైట్, దీంట్లో హై క్వాలిటీ అనొచ్చు. ఓకేనా. బేసిక్ న్యూట్రిషన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారా లభిస్తుంది. ఓకేనా. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సెకండరీ న్యూట్రిషన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మొక్కలకు పూర్తిగా ప్రవహించేలా చేస్తుంది. దీని వలన ఆకుముడత రాదు మరియు చీడపురుగు రాదు. తెగులు, బొబ్బర తెగులు, వైరస్ మొదలగు వ్యాధులు రానియకుండా పనిచేస్తుంది. అంటే ముందు వాడుకోవాలి. వచ్చినాక నువ్వు పొట్టు అంటే పైసలు అయిపోతాయి. ఫలితం మాత్రం రావడానికి కొన్నిసార్లు యూజ్ కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. ప్రాబ్లం అంటే మామూలుగా కొద్ది వచ్చినప్పుడు చూసుకొని కొట్టుకోవచ్చు. మొత్తం వచ్చినాక కొడితే మొత్తం పైసలు వస్తాయి, కానీ పని ఎక్కడ కాదు. బయట ఎన్నో కొట్టి ఇచ్చిపెట్టినా మీ దాంట్లో వాడితే వస్తా అంటే రాదు. అదే మనం ముందు తెలుసుకొని చేసుకుంటే కంపల్సరీ రావడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది తెలుసుకుంటే వాడినట్లయితే వ్యాధి వచ్చిన తర్వాత కూడా వాడవచ్చును. అగ్రి నానోటెక్ పాటు ఇంకా వేరే ఉన్నాయి. అగ్రి హ్యూమిక్, అగ్రి 8 కలిపి స్ప్రే చేయవలెను. ఓకేనా. వాడే విధానం: కూరగాయలకు 5 నుండి 20 గ్రాములు. ఓకేనా. 15 లీటర్ల నీటిలో 5 నుండి 20 గ్రాములు అంటే మొక్కని బట్టి చేసుకోవచ్చు. అది 15 లీటర్ల క్యాన్లో 5 నుండి 20 గ్రాములు పోసుకోవచ్చు. ఓకేనా. పూలకు ఈ రకంగా దేనికైనా వస్తుంది. 10 నుండి 15 గ్రాములు పోసుకోవచ్చు. ఈ రకంగా మనం 20 లీటర్స్ క్యాన్ అయితే 30 గ్రామ్స్ పోసుకోవచ్చు. ఓకేనా. కంపల్సరీ ఇది కంపల్సరీ యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు. మొక్కలు అనేది ఎదుగుదల ఈ రకంగా 16 రకాల పోషకాలు అనేది ఎందులో లేవు. పోషకాలు మాత్రం కంపల్సరీ పంపించేస్తుంది అగ్రి నానోటెక్. రైట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు చాలా అవసరం. అక్వాజెల్ అనేది మొక్కలకు కావలసినటువంటి నీటిని నిలబెట్టే సామర్థ్యం కలది. మొక్కకు కావలసినటువంటి తేమను అందిస్తుంది. మొక్కకు ఎన్నో రకాల పోషకాలు అందిస్తున్నాం, ఎన్నో రకాల మందులు కొడుతున్నాం, ఎన్నో రకాల చేస్తున్నాం, కానీ నీటి సరఫరా అనేది ఇది వర్షాకాల పరిస్థితుల్లో ఇది కంపల్సరీ అధిక వర్షాలు మరియు వరదల పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి వినియోగం కొరకు వర్షాల ద్వారా అధిక వర్షాలు, వరదలు మొక్కకు కావలసినటువంటి
కంపల్సరీ వాటర్ కావాల్సినటువంటి కావాలంటే వాటర్ అనేది మనకు ఈ రకంగా ఉంటుంది కాబట్టి 500 రేట్లు ఎక్కువ ఉంటుంది. మూడోది వచ్చేసి మొలక ఆకు ఉత్పత్తి చేస్తుంది, పిచికారి వాటిని నిర్వహిస్తుంది. 4వది వచ్చేసి నెలలోని పోషకాల విలువను మొక్కను అందిస్తుంది, రక్షణ కల్పిస్తుంది, నేలను కోతకు గురి కాకుండా కాపాడుతుంది. ఇది కంపల్సరీ అక్వాజెల్ అనేది మనం డిమోలు కూడా చాలా చేస్తున్నాం. కానీ దాని యూజింగ్ ఏంటంటే మనం వాడే విధానాన్ని, చెప్పే విధానాన్ని, చూపించే విధానాన్ని, కొనిపించే విధానాన్ని ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఈ అక్వాజెల్ అనేది చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఒక్కసారే వాడాలి, మళ్ళీ మధ్యలో 3 నెలలకు 2 నెలలకు వాడాలని చెప్పొద్దు, వాడే అవసరం కూడా లేదు. రైట్, స్టార్టింగ్ లో దుక్కిలో వాడాలి. ఎకరకు 1 నుంచి 2 కూడా వాడవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ లేవు, నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనం బస్తాలు వస్తాం కదా బయటివి, అవి తగ్గించుకొని దీన్ని పోసుకుంటే దీంట్లో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాటరు తేమని ఉంచుతుంది. ఏంటంటే ఎదిగిన తర్వాత మొక్కని ఎదిగిస్తుంది, భూమిలో నుంచి తేమ ఉంచుతుంది కాబట్టి వాటర్ ఎక్కువైనా గుంజుకుంటుంది, వాటర్ తక్కువ భూమిలో నుంచి పైకి రప్పిస్తుంది, మొక్కని కంపల్సరీ బతికిస్తుంది. ఎక్కడ పోయి బతికిస్తుంది, చావనేయదు. నెక్స్ట్ వచ్చేసి పూత, ఆ గూడ, కాయ, పిందె ఈ రకంగా ఉన్నప్పుడు ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది బయట. ఇది యూజ్ చేయనివి, ఇవి యూజ్ చేస్తే రాలిపోకుండా కాపాడుతుంది. ఎందుకు ఏమిటంటే మొక్కకు చనిపోకుండా, మొక్క వాడబట్టకుండా, ఆకులు రాలిపోకుండా ఎదిగే మొక్కని ఎదిగేటట్టే క్రియేట్ చేస్తుంది కాబట్టి దీంట్లో శక్తి ఉంది. ఓకేనా? కంపల్సరీ పంటకు వాడే విధంగా వాడితే కంపల్సరీ అక్వాజెల్ చాలా అవసరం. ఇది వచ్చేసి మనకు వాటర్ 50% సేవ్ అనేది ఉంటుంది. దాని మీద 40% పర్సెంటేజ్ సేవ్. అంటే వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు, నాకేం పర్వాలేదు అన్నట్టు ఉండొచ్చు, రైతుకు పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ఖర్చులు, ఇబ్బంది, పెట్టుబడి పెట్టుడు, ఊరికి అవసరం పెట్టుడు ఎందుకు అనేది కూడా ఇది క్రియేట్ చేస్తుంది. ఇది వాడుకుంటే చెప్తా, ఆల్రెడీ ప్రొడక్ట్ చెప్తుంది. మొక్కలకు సహాయపడుతుంది మరియు వేరు వ్యవస్థ బలపరుస్తుంది, ఈ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మొక్క ఆరోగ్యంగా కట్టింది మీటింగ్.
అలాగయ్యా శ్రీమిజీ గుడ్ మార్నింగ్ శ్రీ గుడ్ మార్నింగ్. సారీ అండి, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఓకేనా, కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మనకు వచ్చేసి అగ్రి గ్రాన్యువల్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఎకరకు వచ్చేసి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్లు వాడవచ్చు. ఇది అన్ని రకాల పంటలకు వాడవచ్చు, భూమికి వాడవచ్చు. మనకు వచ్చేసి ఏంటంటే భూసారాన్ని వేస్తుంది, భూమిని బలంగా వేస్తుంది, భూమిని గుల్లపరుస్తుంది, భూమిని మెత్తపరుస్తుంది, భూమికి కావాల్సినటువంటి పోషకాలను ఇస్తుంది, భూమిలో పెట్టినటువంటి మొక్కలకు బలాన్ని దృఢంగా చేస్తుంది. మక్కకు వాడవచ్చు, మిర్చికి వాడవచ్చు, పల్లికి వాడవచ్చు, ఇక ఏ పండ్లకైనా వాడవచ్చు. కంపల్సరీ స్టార్టింగ్లో ఇది మన అక్వాజెల్, ప్రొటెక్, అగ్రియేట్ మిక్స్ చేసి మనం భూమిలో చల్లవచ్చు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేసేటటువంటి పంటలకు దేనికైనా సరే దుక్కిలో అగ్రి గ్రాన్యువల్స్ 1 నుంచి 2 ప్యాకెట్ వాడచ్చు. అంటే 5 to 10 kgs వాడచ్చు. ఎకరాకి వచ్చేసి అక్వాజెల్ 1 kg, నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్ 250 grams వాడచ్చు, 1/2 kg. ఓకేనా, ఈ మిక్స్ చేసి మనం దుక్కిలో కలుపుకోవచ్చు. కంపల్సరీ ఇది అందరికీ యూజ్ అవుతుంది, అన్ని పంటలకు యూజ్ అవుతుంది. అగ్రి ప్రొటెక్. ఓకేనా, అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి అన్ని రకాల తెగులకు నివారణకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇది శిలీంధ్రం ద్వారా తయారైనటువంటి శిలీంధ్రధనాన్ని ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి మొక్కల్లో యాంటీబయాటిక్ తత్వాన్ని పెంచి శిలీంధ్ర వ్యాధిని కరకాలు పెరగకుండా చేయను ఎటువంటి బయోటిక్స్ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది భూగర్భంలో ఉన్నటువంటి రోగాలను చంపుతుంది. అంటే భూమిలో వచ్చేటటువంటి ఎటువంటి వైరస్, ఎలాంటి రోగాల్లో వచ్చేటటువంటి అన్ని రకాల తెగులకు మొక్కలకు కాపాడుతుంది. మరియు అన్ని రకాల పంటలపై వచ్చే ఫంగల్ వ్యాధులను, తెగులను నియంత్రిస్తుంది. ఇది సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి పెంచుతుంది. ఈ వాడటం వలన మొక్కలకు వ్యాపించే చీడపిడుగు రాదు. ఓకేనా, ఇలాంటి వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. ఎటువంటి వ్యాధులు రానియకుండా చేస్తుంది. కంపల్సరీ ఇది భూసాంతరణను పెంచుతుంది. దీనిలో ఉన్నటువంటి రసాయన ఎరువులతో కూడా వాడుకోవచ్చు. అంటే కంపల్సరీ మనం పురుగు ఉంది 2 సార్లు ఏం కొడతాం, మళ్ళీ తిరిగి ఏం కొడతాం అని చెప్పేసి మన కంపల్సరీ అగ్రి ప్రొటెక్ట్. నెక్స్ట్ బయట మనకి ఇప్పుడు ఏమంటారు, వర్షాలు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇది పత్తి ఉంది, మిర్చి ఉంది. ఈ రకంగా మనకు వర్షానికైతే కంపల్సరీ మామూలుగా పురుగు దోమ ఉందంటే లాంబ్డా కానీ, ప్రొప్నోపాస్ కానీ, అస్పెట్ పౌడర్ కానీ ఇలాంటివి కొట్టవచ్చు. ఓకేనా, మిగతా పంటలకు కూడా కొన్ని మనకు అడిగితే ఇచ్చేస్తారు. ఇట్లా మనం మిక్స్ చేసి కంపల్సరీ దీంట్లో వాడచ్చు కూడా. ఓకేనా, అగ్రిగోల్డ్ అనేది మొక్కల బ్రతకడానికి వీలైనటువంటి వాతావరణంలో కూడా మొక్కలు బ్రతికేలా చేస్తుంది. అంటే ఎలాంటి వాతావరణం సరే, కూలింగ్ కానీ, వేడింగ్ కానీ, చలి కానీ, ఇంకా మిక్సింగ్లో ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి స్థానంలో కంపల్సరీ అగ్రిగోల్డ్ అనేది మనం ఇది కూడా దుక్కిలో వాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిన్న మొలకలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి తయారైనటువంటి కిరణజన్య సంయోజక క్రియను ప్రభావవంతంగా జరిగేలా కణతత్వాన్ని బలాన్నిస్తుంది.
మొక్కల మొక్కలలో జరిగే జీవశాయను క్రియలను వేగవంతం చేసి మొక్క ఎదుగుదలకు మరియు మోతాదానికి బాగా ఉపయోగపడుతుంది. వాడే విధానం ఎట్లా అంటే 15 లీటర్లకు మనం ఒక 15 గ్రామ్స్ వాడొచ్చు. 10 to 15 గ్రామ్స్ వాడచ్చు, 20 గ్రామ్స్ వాడచ్చు. మొక్కని బట్టి వాడొచ్చు. 20 లీటర్స్ క్యాన్లో మనకు 25 గ్రామ్స్ వాడొచ్చు. అంటే ఇది తక్కువ యూజ్ చేసుకోవాలి. మనం ఒక 15 లీటర్స్ క్యాన్ ఉందనుకో, మామూలుగా వచ్చేసి మనం 15 గ్రామ్స్ వాడొచ్చు. 20 లీటర్స్ క్యాన్ ఉందనుకో, 20 లీటర్స్ ఉన్నటువంటి లీటర్స్లో 20 గ్రామ్స్ వాడొచ్చు. ఇది మొక్క ఏ రకంగా ఉన్నా కంపల్సరీ ఎదిగే పొజిషన్లో ఈ రకంగా మనకు మొక్కని బతికిస్తుంది. కంపల్సరీ ఎదిగే పొజిషన్లో ఎదిగిస్తుంది కాబట్టి ఈ స్టార్టింగ్ ఫేజ్లో వాడొచ్చు. ఇది పూతకు కాయకు కాకుండా స్టార్టింగ్లో బిలో వాడొచ్చు. రైట్. అగ్రిమాస్ అనేది చూడండి, ఇది చాలా అవసరం. ఇది పూత పిందె కాయ దిగుబడి కొరకు అగ్రిమాస్ అనేది ఫ్లవరింగ్, పూర్తిగా ఫ్లవరింగ్ పంట పనితీరును, పెరుగుదలను, శక్తిని, దిగుబడి నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్కలకు సంతాన ఉత్పత్తి, పునః ఉత్పత్తి ప్రక్రియలో చాలా ఉపయోగపడుతుంది. అంటే సంతానం అంటే కావలసినటువంటి మొక్కలు అంటే అంటే మొక్కలు పిలకలు రావడం, నెక్స్ట్ పూలు రావడం ఎక్కువ ఇలాంటి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అగ్రిమాస్ అనేది. ఓకేనా. అగ్రిమాస్ మొక్కలకు సమతుల్యత, పోషకాలకు ఉత్పత్తి, దీనిలోని పోషకాలను స్వయంగా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క జీవక్రియ కార్యపాలను పెంచుతుంది. ఇలాంటి మూలకత్వను సంఖ్యలను పెంచుతుంది. హార్మోన్ల వ్యవస్థను, హార్మోన్లను రవాణాలను మెరుగుపరుస్తుంది. హార్మోన్ సరైన సమయంలో స్పర్శించడం వలన పూత బాగా వచ్చి పిందెలను పెద్దగాను, బరుగుతో కూడినటువంటి, నాణ్యతతో కూడినటువంటి, అధిక దిగుబడితో అందిస్తున్నటువంటి దీని వలన మార్కెట్ ధర పెరుగుతుంది. రైట్. ఇందాక మాట్లాడినటువంటి మొత్తం ఇవే. పూతను పెంచుతుంది, కాయను పెంచుతుంది, ఏమంటారు వెయిట్ పెంచుతుంది. ఓకేనా. వీటికి వచ్చేసరికి మొత్తం రైతుకు కంపల్సరీ కళ్ళ నిండా డబ్బులే కనపడుతుంది పూతకాడికి వచ్చేసరికి. అలాంటి వ్యవస్థ, ఇలాంటి ఒక మంచి ఒక సేంద్రియ వెస్టేజ్ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్లు అంటే ఇక్కడ తెలిసిపోతుంది మొత్తం. రైట్. ఇక్కడ వచ్చేసి మనకు 50 నుంచి 30 అధిక దిగుబడి వస్తుంది. పూత రావడానికి 15 రోజుల ముందు తర్వాత మనం మళ్ళీ వాడచ్చు, మళ్ళీ 15 రోజుల తర్వాత వాడుకోవచ్చు. పూత ఇంకా రావాలి, కాయ పెరగాలన్నప్పుడు ఇంకా మనం వాడుకోవచ్చు. వాడే విధానం ఏంటంటే 20 లీటర్స్ క్యాన్లో 15 ml వీటిలో వాడచ్చు. ఇది తక్కువ ఇంకా, అంటే ఇది 500 ml ఉంటుంది, ఇంకోటి 100 ml ఉంటుంది. 500 ml మామూలుగా 4 ఎకరాలు 5 ఎకరాల వరకు వస్తుంది. ఇంత రేట్ అంటే మరి ఎన్ని ఎకరాలు వస్తుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు ఇంత రేట్ అంటే మరి ఎన్ని ఎకరాలకు వస్తాయి. ప్రతి ఒక్కటి అంతే. దాదాపు మనం ఒక సెట్ తీసుకుంటే 3 ఎకరాల దగ్గర వస్తుంది. అగ్రిమాస్ అయితే 4-5 ఎకరాల దాకా వస్తుంది. ఈ రకంగా పంట మొత్తానికి పనిచేస్తుంది. భూమి ఉన్న రోజులు భూమికి కూడా పనిచేస్తుంది. నేల మొత్తం మార్చేస్తుంది, బంగారం లాగా చేస్తుంది. కంపల్సరీ రైతుని మహారాజుగా చేసే మహాయజ్ఞమే వెస్టేజ్. రైట్. ఈ రకంగా మనం ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. అగ్రేటివ్, వెక్టర్, యాక్టివేటర్, స్ప్రెడర్, మనం ప్రొటెక్ట్ వచ్చేసి ఇలాంటి తెగుళ్ళకు చూసుకోవచ్చు. మనం ఇట్లా డిమోల్ కూడా చేస్తాం అగ్రేటివ్. ఈ ప్రొటెక్ట్ అనేది ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త వాడవచ్చు. అగ్రిమాస్ అనేది ఒకటి వచ్చేసి పూత, రెండోది వచ్చేసి పిందె, మూడోది వచ్చేసి కాయ. ఈ కొరకు ఈ రకంగా వాడుకోవచ్చు. అంటే ఇట్లా చిగురు ఇట్లా మామూలుగా పలిగినట్టు, అంటే దాంట్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లేక, బలం, శక్తి లేక, పోషకాలు లేక పలగకట్లే ఉండిపోతాయి. ఇలా కాకుండా మనం ముందు వాడుకుంటే కంపల్సరీ భూమి బలంగా చేస్తుంది, రైతుకు లాభం వస్తుంది. ఓకేనా. వెస్టేజ్ అగ్రి ఉత్పత్తులు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఇది కంపల్సరీ ఇలాంటివి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ప్రతి ఒక్క రైతుకు చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోవాలి. వాడినటువంటి రిజల్ట్స్ ని బయటకు చెప్పాలి. నెక్స్ట్
తెలుసుకోవడే మన పని. ఓకేనా? ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక లీడర్, మనకు కావాల్సినటువంటి క్యాడర్లు, డబ్బులు, ఇలాంటివన్నీ రావాలంటే తెలుసుకోవడం పక్కా 100%. రైట్. ఇంకా చాలా నేర్చుకోవాలి. కావాల్సినటువంటి టైంలో తీసుకోవాల్సినటువంటి వచ్చినటువంటి మంచి మనకు అగ్రి సీజన్ కాబట్టి తెలుసుకోండి. ప్రతి వీక్లీ కూడా కొన్ని కొన్ని చెప్పుకున్నాం కంపల్సరీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి సెషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఉంది కాబట్టి ఆల్రెడీ 76 మొత్తం కాబట్టి నిరంజ్ సారు చెప్తున్నాడు ఇంకో 20 minutes 30 minutes. ఓకేనా? తర్వాత ఫీడ్బ్యాక్. నిరంజ్ సార్ ఉన్నారా మీరు? ఒకసారి హ్యాండిల్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమేజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకేనా? చెప్పేస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పోస్ట్ ఇద్దునా? స్క్రీన్ ఏం లేదు సార్, పర్లేదు ఇవ్వండి. ఓకే ఓకే సార్, వచ్చేసింది. హోస్ట్ ఇచ్చేసిన. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ ఎస్సీఎన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. ఓకే అండి. సో ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అప్లైనర్. సో అప్లైనర్ అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు. సో ఒకరికి అప్లైనర్, ఒకరికి లైఫ్ అయినటువంటి ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి సో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్లైనర్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే కొన్ని లోపాలు, కొంత అవగాహన లేకపోవడం వల్ల కూడా కొన్ని రకాల మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో ఈరోజు నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓకే, సో మనం అప్లైనర్ అంటే ఎవరిని అంటున్నాం అంటే ఒక 4 వ్యక్తులని, ఒక 10 మంది వ్యక్తులని జాయిన్ చేస్తే అప్లైనర్ అంటున్నామా, లేదంటే కొంత డబ్బు సంపాదిస్తే అప్లైనర్ అంటున్నామా? సో ఈ విధంగా మనకు అప్లైనర్ అంటే ఏంటో కూడా కొంచెం అవగాహన ఉండాలి. సో అదేవిధంగా మరి అప్లైనర్ అంటే ఏంటి? సో అప్లైనర్ అంటే ఒక కంపెనీకి, టీంకి మధ్య వారధిగా ఉంటూ ఒక అమ్మా నాన్నల, ఒక పెద్ద అన్నల కంటికి రెప్పలా కాపాడుతూ విజయం కోసమే పుట్టాడనేటువంటి వ్యక్తి అప్లైనర్, లీడర్ అని మనం అనొచ్చు. సో మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకసారి ఆలోచించండి. ఒక కంపెనీ ఎంత మంచిదైనంత మాత్రాన, అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఎంత మంచివైనంత మాత్రాన ఆ కంపెనీ నలుగురికి తెలవాలన్నా, 4 కాలాల పాటు నిలబడాలన్నా కూడా అందులో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి వ్యక్తి అప్లైనర్, లీడర్. సో అలాంటి అప్లైనర్ ఎలా ఉంటే గౌరవ మర్యాదలు వస్తాయి, సో ఏ విధంగా నడుచుకోవాలా, సో ఆ అప్లైనర్ కి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అప్లైనర్ అనేటువంటి ఒక పదానికి, అందులో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి మనం మీనింగ్ తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్క వర్డ్కి కూడా మనం మీనింగ్ చెప్తాం ఈరోజు. సో అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యు. సో యు మీనింగ్ వచ్చేసి అప్లూట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తావు అని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వం. సో ఒక మీటింగ్ కి నేను కనుక రావాలి అన్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నా యొక్క వ్యక్తిగత ఖర్చులు, టీ కావచ్చు, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, సో బైక్ లో పెట్రోల్ కావచ్చు, సో ఈ ఖర్చులు కనుక ఇస్తేనే నేను అక్కడికి వస్తా అని చెప్పేసి చెప్పేటటువంటి మహానుభావులు కూడా ఉండడం వల్ల ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అలాంటి వాళ్ళ ఆటలు అనేటువంటివి చెల్లవు. వాళ్ళు అప్లైనర్ గా, లీడర్ గా ఎదగలేరు. సో మై డియర్ ఎస్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్, సో ఒక్కసారి మనం చెప్పింది నమ్మి మన వెంట మనం చెప్పినటువంటి మాటకు విని బ్లైండ్ గా నమ్మి ఈ యొక్క బిజినెస్ లో
తను నడుచుకుంటూ వచ్చినప్పుడు మనం కేవలం బిజినెస్ పర్పస్కే కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ యొక్క బిజినెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి సక్సెస్ చేపించిన వాళ్ళే అప్లైనర్ లీడర్గా ఎదగడం, గౌరవ మర్యాదలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కనగానే తల్లిదండ్రులు కాలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఆలన పాలన అదేవిధంగా ప్రయోజకులను ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రులుగా మనం గుర్తించడానికి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మన టీం ఒకటేసారి ఎట్లా ఉంటుందంటే కేవలం మనకంటే ముందు ఎవరు కూడా అచీవ్మెంట్ తీసుకోకూడదు, మనకంటే ముందు ఎవరు సక్సెస్ కావద్దు, సో మనకంటే ముందు క్యాడర్ అనేటువంటిది మించిపోదు అనేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ రోజులు నిలబడలేరు, వాళ్లకు పరిపూర్ణమైనటువంటి గౌరవ మర్యాదలు కానీ దొరకవనేటువంటి విషయం మనం బాగా గుర్తు చేసుకోవాలి. సో టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా అప్లైనర్ ద్వారా నేను ఒక మంచి ఆపర్చునిటీ తీసుకున్నాను, ఆ ఆపర్చునిటీ ద్వారా నేను సక్సెస్ అయ్యా అని చెప్పేసి సగర్వంగా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ కూడా గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తేనే అప్పుడు మనం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్లైనర్ గా చలామణి అవుతూ ఒక గౌరవ మర్యాదలు తీసుకుంటూ ఒక ప్రముఖ పాత్ర అనేటువంటిది పోషించడానికి ఒక అర్హత కలిగినటువంటిగా మనకు ఆ విధంగా ఉంటుంది. సో నా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ చేపియాలా, ఆ సక్సెస్ చేపిస్తే నా టీం యొక్క విజయమే మా విజయం అని చెప్పేసి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% సక్సెస్ కావడానికి ఒక అప్లైనర్ గా లీడర్ గా మనం ఎదగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు పి. సో పి మీనింగ్ వచ్చేసి పైలట్. సో ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఒక విమానాన్ని కొత్తగా కనిపెట్టారు. సో ఆ విమానంలో ప్రయాణించాలని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు ఏం చేశారంటే టికెట్లు బుక్ చేసుకొని అందులో కూర్చొని చాలా ఉత్సాహంగా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టంలో నేను మొదటగా ఉంటున్నా అని చెప్పేసి అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఏమంటారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి హ్యాపీనెస్ లో మనకు ఒక అనౌన్స్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ప్రయాణికులకు విజ్ఞప్తి, ఇక్కడ ఈ యొక్క విమానాన్ని నడిపేటటువంటి సీనియర్ ట్రైనరు అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. సో ఈ మధ్యనే కొత్తగా ట్రైనింగ్ చేసుకొని పూర్తి చేసుకున్నటువంటి కొత్త పర్సన్ వచ్చాడు. సో తనకు ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు మీకు తెలిసినటువంటి సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఆ విజ్ఞప్తి అనేటువంటిది చేయడం జరిగింది. సో మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, సో ఒక్కసారి ఆలోచించండి, ఆ సిచ్యువేషన్ లో ఆ విమానంలో ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకు కూడా ఏంటంటే ఎంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో తయారు చేసినటువంటి విమానమైనా నడిపించేటటువంటి నాయకుడు గనక లేనప్పుడు, అంటే ఆ ఫ్లైట్ ని నడిపేటటువంటి వ్యక్తి లేనప్పుడు ఏమవుతుందంటే ఆ విమానానికి వాల్యూ అనేటువంటిది ఉండదు. సో టీంలో కూడా కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆ టీంలో కొన్ని అద్భుతాలు, వండర్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనకు దశ దిశ నిర్దేశం చేసేటటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నాయకుడు అనేటువంటిది ఆ అప్లైనర్ ని ఆ లీడర్ గా గుర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్. సో ఎల్ వచ్చేసి లెర్న్ అండ్ టీచ్. అంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెట్ లో ఎంతసేపు ఉన్నా నేర్చుకోవడం, నేర్పించడం అనేటువంటి మొత్తం బేసిక్ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక సీనియరు తను డిఎల్సీ మీటింగ్ పెట్టినా, సెమినార్ పెట్టినా, వన్ డే మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా సరే కానీ ఆ మీటింగ్లకు సో కంపెనీ నుంచి కూడా కొన్ని ఇంపార్టెన్స్ మీటింగ్స్ వచ్చినప్పుడు కూడా ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యి అక్కడ నేర్చుకున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞాని టీమ్కి నేర్పించడం, అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, డూప్లికేషన్ చేయడం అనేటువంటిది జరిగితేనే
అక్కడ అప్లైనర్ గా లీడర్ గా మనం ఎదుగుతాం. సో ఎల్ వచ్చేసి మనకి విధంగా, సో అదే విధంగా ఐ వచ్చేసి మనకేంటంటే లైకబుల్. సో మై డియర్ ఎస్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకసారి బాగా ఆలోచించండి. మనం ఎంత సక్సెస్ అయినా, ఏ పొజిషన్ లో ఉన్నా, ఎంత డబ్బు వస్తున్నా, మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఫోన్ చేసినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ కావాలి. సో ఒకవేళ అనివార్య కారణాల వల్ల మనం మీటింగ్ లో ఉండొచ్చు, లేదంటే వేరే పనులు ఏదైనా ఉండొచ్చు, అప్పుడు తర్వాత అయినా వాళ్ళకు కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క టీంలో కావచ్చు, మీ అప్లైనర్ గా, మీ లీడర్ గా మీ యొక్క ప్రాధాన్యత పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తే కింది వాళ్ళు కూడా అదే చేస్తుంటారు కాబట్టి మనకు గౌరవ మర్యాదలు అనేటువంటి పెరగాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకుంటే మనం ఖచ్చితంగా అప్లైనర్ గా ఒక మంచి లీడర్ గా ఎదుగుతాం. సో ఈ మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఎమోషనల్స్. సో నాకు ముక్కు మీదనే కోపం ఉంది, తర్వాత నేను మా ఇంట్లో అమ్మ నాన్న చెప్తేనే వినలేదు, తర్వాత మా అమ్మ నాన్న నాకు ఎదురు చెప్పరు, అదేవిధంగా ఎవరికి నాకు ఎదురు చెప్పొద్దు అని చెప్పేసేటటువంటిది ఎప్పుడైతే మనం ఎవరేం చెప్పినా అర్థం చేసుకోకుండా ఇక్కడ కనుక మనం అర్థపర్థం లేకుండా ప్రవర్తించినట్టు కనుక జరిగిందంటే అసలు నువ్వు అప్లైనర్ అని చెప్పేసి, నువ్వు ఒక లీడర్ అని చెప్పేసి కూడా మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళు కూడా అక్కడ ఏమవుతుందంటే మనకి గౌరవ మర్యాదలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ కూడా జరగదు. సో మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సొసైటీ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు, మీరు ఏ రకంగా చూసుకోండి, బాసిజం అనేటువంటిది లేదు అని చెప్పేసి ఈ యొక్క నెట్వర్క్ మార్కెట్ లోకి ఈ రోజు అందరు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క బాసిజం కనుక ఎప్పుడైతే చేస్తామో అక్కడ మనం అప్లైనర్ అనేటువంటి విషయం కింది వాళ్ళు మర్చిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో లేదంటే మనకు మనమే కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు అప్లైనర్ గా, లీడర్ గా మనకు గౌరవ మర్యాదలు అనేటువంటిది దక్కవు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో అకౌంటబిలిటీ. సో ఏ మీనింగ్ వచ్చేసి అకౌంటబిలిటీ అంటే టీంలో ఉండే వాళ్ళ దగ్గర డబ్బును కానీ వాళ్ళ జీవితాలతో కానీ ఆడుకున్న వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ రోజులు వాళ్ళ ఆటలు కానీ వాళ్ళ యొక్క చలామణి కానీ ఏది కూడా నడవదు. సో ఒక మాటకు మనం ఇచ్చామంటే ఒక రియల్సీ మీటింగ్ కావచ్చు, సెమినార్ కావచ్చు, వన్ డే మీటింగ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. సో కట్టుబడి ఉన్నప్పుడు ఆ మీటింగ్ టైం ఇచ్చినామంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంలో మనం అక్కడ ఉండాలి. సో కొన్ని అనివార్యాల కారణాల వల్ల ఏమన్నా వీలు కాకపోతే అంటే ఓకే గానీ, సో మాక్సిమం వీలైనంత వరకు అక్కడ అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనల్ని చూస్తే మన టీం కూడా ఒక క్రమశిక్షణ కావచ్చు, ఒక వెళ్ళేటటువంటి మార్గం కావచ్చు, చేసేటటువంటి దాన కావచ్చు, మన టీంకి మనమే నేర్పించినటువంటి వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఒక టీంలో ఉన్నటువంటి మనము వాళ్ళు ఏదన్నా ఒక పలానా ప్రొడక్ట్ కావాలనుకున్నప్పుడు, లేదా పలానా విధంగా కావాలనుకున్నప్పుడు వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ప్రొడక్ట్ కావచ్చు, వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి డబ్బు కావచ్చు, ఈ రెండు అనేటువంటివి తీసుకున్నప్పుడు మా టీమే కదా అంత మా వాళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళ నుంచి ఎలాంటి ప్రొడక్ట్ కానీ డబ్బులు కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చేయాలి. సో ఆ విధంగా ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఏంటంటే మా టీమే అని చెప్పేసి వాళ్ళ డబ్బులు కానీ అది కానీ వాడుకుంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అనేక రకాలైనటువంటి నష్టాలు కానీ, బాధలు కానీ, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సో ఆ విధంగా మనకు ఉంటుంది. సో మనకు ఇంకా ఆర్ వచ్చేసి మీనింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఏంటంటే టీంలో ఉన్నటువంటి కొంతమంది నాలెడ్జ్ తో ఉంటారు, కొంతమంది నాలెడ్జ్ తో ఉండరు. కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాలుగా అతి తెలివితేటలు ఉండడం వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తుంటాయి. సో వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రెజర్ ని కూడా భారం తర్వాత బరువు అనేది కాకుండా సో సింపుల్ గా ఏంటంటే బాధ్యత అనుకొని గనక మనం ముందుకెళ్తే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్లైనర్ పాత్ర ప్రముఖంగా మనం 100% సక్సెస్ అవుతాం. సో ప్రతి ఒక్కరికి లైఫ్ లైనర్, అప్లైనర్ రెండు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి సో ఈ విధంగా మనం 100% కనుక ముందుకెళ్తే సక్సెస్ కావచ్చు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి
హోమ్ మీటింగ్స్. మెంబర్స్ ఒకసారి ఆలోచించండి, మనం ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఒక డిఎల్సీ మీటింగ్ చేస్తున్నాం, ఒక సెమినార్ చేస్తున్నాం, ఒక వన్ డే మీటింగ్ చేస్తున్నాం, ఏదైనా సరే ఒక మీటింగ్ చేస్తున్నప్పుడు మనకు ప్రముఖంగా ఉన్నటువంటిది ఒక ఇంపాక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే హోమ్ మీటింగ్స్. సో హోమ్ మీటింగ్స్ అనేటువంటివి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు సెమినార్ చేస్తున్నప్పుడు, డిఎల్సీ మీటింగ్ చేస్తున్నప్పుడు, వన్ డే మీటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జనాలు అక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్లు చేయాల. సో హోమ్ మీటింగ్లు చేస్తేనే ఏమవుతుందంటే ఆ మీటింగ్లు కానీ ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే హోమ్ మీటింగ్లు ఎక్కువ చేస్తే లాభాలు వస్తుంటాయి. సో మరి హోమ్ మీటింగ్ అంటే ఇది. సో హోమ్ మీటింగ్ ఏంటంటే మన టీంలో ఉన్నటువంటి లైఫ్ లైనర్లు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం కొంత టైం ని వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకు మనం విలువైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి టైం ని కేటాయించడమే హోమ్ మీటింగ్స్ అంటాం. సో మరి ఎందుకు హోమ్ మీటింగ్స్ చేయాలి? ఒక డిఎల్సీ మీటింగ్ చేస్తున్నాం, సెమినార్ చేస్తున్నాం, వన్ డే మీటింగ్ చేస్తున్నాం. సో హోమ్ మీటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హోమ్ మీటింగ్ల వలన మనకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. సో హోమ్ మీటింగ్ చేస్తే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే అందులో మనకు ఫస్ట్ వచ్చేసి రిలేషన్షిప్ అనేటువంటిది బాండింగ్ అవుతుంది. సో మై డియర్ రిసెర్చ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఆలోచించండి, మనము ఒకరికి ప్లాన్ చెప్తున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ పాటించాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కి చెప్పాము, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవేమో తెలియదు మాకు, అంతా ఏదో ఏమైతే ఏమైతే అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బిజినెస్ అనేటువంటిది కాదు. సో అదేవిధంగా మనకు ఒక వ్యక్తికి ఫర్ సపోజ్ ఏంటంటే ఒక హస్బెండ్ కి చెప్పాము, హస్బెండ్ చెప్పిన తర్వాత తను కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ ఇంటికి వెళ్ళిన తర్వాత తను రిజెక్ట్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. సో మనం ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిలేషన్షిప్ అనేటువంటిది బాండింగ్ అవుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో మొత్తం కూడా బిజినెస్ ఏ విధంగా ఉంటుందంటే లీడర్షిప్ బిజినెస్ ఉంటుంది, రిలేషన్షిప్ బిజినెస్ ఉంటుంది. సో మనం కంపెనీ బాగానే ఉండొచ్చు, ప్రొడక్ట్ బాగానే ఉండొచ్చు, కానీ అక్కడ మన యొక్క రిలేషన్స్ అనేటువంటిది కనుక కరెక్ట్ గా లేకపోతే వాళ్ళు మనతో వచ్చేసి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. అదేవిధంగా రిలేషన్షిప్ బాగుంది కానీ ప్రొడక్ట్స్ బాగాలేవు, తర్వాత కంపెనీ బాగాలేదు అని చెప్పేసినప్పుడు అప్పుడు కూడా ఏమవుతుందంటే మనకు ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క హోమ్ మీటింగ్ చేయడం వల్ల మనకు ప్రధానంగా వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రిలేషన్షిప్ అనేటువంటిది బాండింగ్ కావడం వల్ల వాళ్ళు 100% ముందుకొచ్చి వర్క్ చేయడానికి సాధ్యమవుతుంది. సో అది ఎలా అంటే వాళ్ళకు బిజినెస్ తర్వాత ప్రొడక్ట్ ఏ విధంగా ఉన్న తర్వాత కానీ మన యొక్క రిలేషన్ కనుక మంచిగా ఉండి బాండింగ్ కనుక కానీ మంచిగా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వాడుకొని కొన్ని రోజులు మనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో వాళ్ళు మనతో పాటు బిజినెస్ చేయడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఈ యొక్క హోమ్ మీటింగ్ల ద్వారా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిలేషన్షిప్ అనేటువంటిది బాండింగ్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డౌట్ క్లారిఫికేషన్. సో ఏంటంటే కొంతమందికి నువ్వు ఎంత పెద్ద మీటింగ్ తీసుకొచ్చినా కూడా అక్కడ మీటింగ్ వింటారు, ఆ మీటింగ్ విన్న తర్వాత ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి డౌట్లు అడగాలంటే ఇబ్బంది పడుతుంటారు. అదే నువ్వు కొంచెం ఆ వ్యక్తికి రిలేషన్ కనుక చూసినట్టయితే తర్వాత ఏదైతే డౌట్లు కొంచెం తనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆ డౌట్లు అనేటువంటి ఖచ్చితంగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే తను సక్సెస్ కావడానికి ఒక మంచి కారణం అనేటువంటిది అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో కంపెనీ గురించి కావచ్చు, ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, లేదంటే ఆ ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కొన్ని భయాలు కావచ్చు, లేదంటే తనకున్నటువంటి లోపాలు కావచ్చు, బలాలు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి వాటి మీద కూడా ఈ డౌట్ క్లారిఫికేషన్ అనేటువంటిది కనుక ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మనకు రెండో పాయింట్ గా వచ్చేస్తుంది. సో అదేవిధంగా మెయిన్ గా మనకు మూడో పాయింట్ వచ్చేసి డెప్త్ నాలెడ్జ్ వస్తుంటుంది. సో ఎక్కువ హోమ్ మీటింగ్ చేసిన వాళ్ళు మీరు బాగా ఆలోచించండి, స్టేజ్ మీద మాట్లాడడానికి కావచ్చు, లేదంటే ఒక వ్యక్తితో ప్లాన్ చెప్పేటప్పుడు కావచ్చు, లేదంటే ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఎక్కువ హోమ్ మీటింగ్ చేయడం వల్ల డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. 100% ఆ డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క సక్సెస్ ట్రాక్ అనేటువంటిది అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ లో చాలా మంది క్విట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఆ క్లిక్ అయినప్పుడు ఏమంటుందంటే కారణం ఏంటంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండడం వల్ల డెప్త్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ విధంగా హోమ్ మీటింగ్లు అనేటువంటివి మనకు సక్సెస్ అనేటువంటివి చెప్పేస్తాయి. సో ప్రధానంగా ఇంకోటి ఏంటంటే నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే యాజ్ ఒక లైవ్ లో నేను తెలిసినటువంటిది ఏంటంటే ఒక హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు ఒక లైఫ్ లైనర్ మనకి అప్ లైనర్ కి చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే ముందుగా లైఫ్ లైనర్ వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి కావచ్చు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, వాటి గురించి ఫస్ట్ అక్కడ ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే అప్లైనర్ హోమ్ మీటింగ్ వస్తున్నటువంటి పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కి సార్ నా టీమ్ లో ఉన్నటువంటి వీళ్ళకి నేను హోమ్ మీటింగ్ ఇస్తున్నాను కదా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ మనస్తత్వాలు ఈ విధంగా ఉన్నాయి, వీళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉంది, సో మీరు కొంచెం ఈ విధంగా ఉంటారు సార్ అని చెప్తే తనకు అప్పుడు ఏమవుతుందంటే అప్లైనర్ కి ఓహో వాళ్ళు ఆ విధంగా ఉన్నారా అని చెప్పేసి కొంత అవగాహన ఏ విధంగా చెప్పాలనేటువంటి తనకు ముందుగా ప్రిపేర్ అవుతాడు. సో ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత అప్లైనర్ వచ్చి హోమ్ మీటింగ్ చేస్తాడు. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరికైతే హోమ్ మీటింగ్ ఇచ్చిండో ఆ హోమ్ మీటింగ్ ఇచ్చినటువంటి పర్సన్స్ దగ్గర సో సార్ వచ్చి చెప్పాడు కదా, ఆ సార్ వచ్చి చెప్పినప్పుడు సో అర్థం కాకపోతే సో ఇంకొకసారి ఏమైనా చెప్పాలా, సో ఇక్కడ వచ్చినటువంటి నాలెడ్జ్ మీకు ఇంకా సక్సెస్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడికి మీరు ఒక మీటింగ్ రాని చెప్పేసి వాళ్ళకు సజెషన్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ అప్లైనర్ దగ్గరకు వచ్చేసి సార్ మీరు చెప్పినటువంటి మీటింగ్ ఏ విధంగా కనెక్ట్ అయ్యిందంట, సో ఈ విధంగా కాలేదంట, సో మనం ఇంకా కొంచెం వేరే రకంగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక హోమ్ మీటింగ్ గురించి కావచ్చు, ఒక డిఎల్సీ మీటింగ్ కావచ్చు, ఒక సెమినార్ కావచ్చు, ఒక వెండర్ మీటింగ్ కావచ్చు, ఒకటి మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ మన టీం కు ఏ విధంగా ఉపయోగపడ్డది, సో జనాలు రివ్యూ ఏమి ఇచ్చారు, ఆ రివ్యూ వల్ల పాజిటివ్ వస్తే ఏ విధంగా చేయాలి, సో నెగిటివ్ వస్తే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రతిది కూడా ఆ డూప్లికేషన్ అనేటువంటిది కనుక చేసినట్టయితే మనం 100% సక్సెస్ కావడానికి ఒక లీడర్ గా మనకు తెలియకుండానే మనం ఎదుగుతూ ఉంటాం. సో ఈ విధంగా మనకు నేను తీసుకున్నటువంటి టాపిక్ కంప్లీట్ అయిందండి. సో ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో చాలా మందికి ఏంటంటే రియల్ లైఫ్ లో కొన్ని సంఘటనలు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి స్టోరీ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మనకి ఈగల్, సో గద్ద తెలుసు కదా అండి. సో గద్ద 70 సంవత్సరాలు బతుకుతుందంట. సో 70 సంవత్సరాలు బతుకుతున్నప్పుడు తను ఒక 40 సంవత్సరాల టైంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ నిర్ణయం ఏంటంటే తను 30 సంవత్సరాల నుంచి తను బతకడానికి తన ప్రధానమైనటువంటి బలాలు ఏంటంటే తన యొక్క ముక్కు, అదేవిధంగా తన యొక్క పంజ అంటే కాళ్ళు, అదేవిధంగా తన యొక్క రెక్క అంటే రెక్కలు. సో ఆకాశానికి రారాజు గద్ద. అయితే తను 30 సంవత్సరాలు పోరాడి ఆ 40వ సంవత్సరం ఏమవుతుందంటే తను అలసిపోవడం, తన ప్రధానమైనటువంటి బలాలు తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ ముక్కు కావచ్చు, లేదంటే తన పంజ కాళ్ళు కావచ్చు, తన రెక్కలు కావచ్చు. సో 40 సంవత్సరాలటప్పుడు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. సో ఆ కఠినమైనటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే తన మనుగడ అనేటువంటిది ఉండదు. సో 70 సంవత్సరాల ముందు 70 సంవత్సరాలు బతికేటటువంటి టైంలో ఆ 30 సంవత్సరాలకు బతకాలంటే తను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన రెక్కలు ముసలితనం కావడం జరుగుతూ ఉంటుంది. సో తన రెక్కలు డొక్కలకు ఆనుకోవడం వల్ల తను ఎగరలేదు. సో అదేవిధంగా తనకు ఆహారం కావాల్సినటువంటి ఆ ఏదైతే ముక్క అనేటువంటిది వంగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఏదైతే వేటాడడానికి తనకు ఆ పంజ ఉంటుందో ఆ పంజ అనేటువంటిది కూడా ఇబ్బంది కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో తను మరి 40వ సంవత్సరానికి వచ్చే ముందు ఒక 5 నెలలు తనకు పునర్జన్మ రావడానికి ఒక కారణమైనటువంటి కఠినటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో తను ఇప్పుడు ఏం చేస్తుందంటే 5 నెలలు అంటే 150 రోజులు కఠోరమైనటువంటి పోరాటం చేసి కొత్త జీవితాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది ఏ విధంగా చేస్తుందంటే ఒక ఎత్తైనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక గూడు కట్టుకొని ఒక బండను సెలెక్షన్ చేసుకుంటుంది. ఆ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎందుకు సెలెక్షన్ చేసుకుంటుందంటే తన వంకగా అయినటువంటి ఏదైతే ముక్కు ఉందో ఆ ముక్కును విపరీతంగా అలుపెలగానే నిరంతరంగా నిర్విరామంగా ఆ ముక్కును ఏదైతే బండ ఉంటుందో ఆ బండకి కొట్టి నొప్పి వస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. అంత ఇబ్బంది అనిపించినా తన టార్గెట్ ఏంటంటే ఆ పాత ముక్కు వెళ్ళిపోయి విరిగిపోయి కొత్త ముక్కు తీసుకొని రావడం అనేటువంటి తన కాన్సెప్ట్. సో ఆ విధంగా
తను నిర్విరామంగా నిరంతరంగా కుట్టడం వల్ల ఆ ముక్క అనేటువంటిది కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి తన కాళ్ళు. సో తన కాళ్ళని కూడా బండకి కొట్టి 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 కొత్త ఆ వేళ్ళని తీసుకునే జరుగుతూ ఉంటుంది. సో ఆ ఆ ఏదైతే వేలు కానీ కాళ్ళు కానీ రాగానే నెక్స్ట్ ఏం చేస్తుందంటే తన ముసలితనమైనటువంటి ఆ రెక్కలను కూడా ఈ 150 రోజులు ఒక్కొక్కటిగా పీకేస్తూ తన కొత్త ఆకారాన్ని, కొత్త జీవితాన్ని సంపాదించుకొని 70 సంవత్సరాలు బతకాల్సినటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా ఆ 150 రోజులు నిర్విరామంగా నిరంతరంగా తనకు నొప్పి అనిపించినా, బాధ అనిపించినా, ఏమనిపించినా సరే గాని ఆ కష్టాన్ని ఓర్చుకొని, బాధను తట్టుకొని కొత్త జీవితాన్ని స్వీకరించడానికి ఆ 150 రోజులు కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వెస్టేజ్ అనేటువంటిది కూడా పునర్జన్మ. సో వెస్టేజ్ లా చాలా వరకు మనం ఎన్నో చెప్తున్నాం కానీ 1,00,000 రూపాయలు, నాకు తెలిసినంత వరకు 1,00,000 రూపాయలు తీసుకుంటే మరు జన్మ పుట్టినట్టండి. నేను క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే 1,00,000 రూపాయలు అంటే అల్లాటప్పగా రావు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఓర్పులు, ఎంతో తీరిక కోరిక ఉంటేనే ఈ వెస్టేజ్ లో 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏదైతే గద్ద ఉందో 150 రోజులు ఎంతైతే కష్టంగా పెయిన్ భరించుకొని సక్సెస్ అవుతుందో, అదే విధంగా 1,00,000 రూపాయలు వచ్చేంత వరకు కనుక మనం నిలబడి పోరాటం చేస్తే తర్వాత గద్ద 30 సంవత్సరాలు బతకడానికి ఎంతైతే హ్యాపీగా ఉంటుందో మనం కూడా ఏంటంటే 1,00,000 వచ్చేంత వరకు అది ఏమైనా సరే కానీ మనం కూడా కష్టపడితే 100% సక్సెస్ అవుతాం. సో ఈ విధంగా ఈ రోజు నా సెషన్ కంప్లీట్ చేస్తున్నా. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, సో ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి నా ప్లానర్ కాసిం సార్ కి, అదేవిధంగా నాకు సపోర్ట్ గా ఉంటూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి గురుగారు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంత మంచి సెషన్ ఏంటంటే మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే లీడర్స్. గురుగారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ నిరంజన్, మాటలు లేవు. అప్లైనర్ ఆర్ లాస్ట్, అందుకే చివరికి పెట్టిండేమో అనుకుంటున్నాం. అందుకే ఎందుకంటే 7 స్టెప్ లో ఫాలో అప్ అనేది మన గౌతమ్ బాలి సారు ఫాలో అప్ అనేది కింద పెట్టిండు, లాస్ట్ కు పెట్టిండు. ఈ అప్లైనర్ అనే వర్డ్ కూడా ఆర్ అనేది లాస్ట్ కు పెట్టిండు. ఏంటంటే ఒకటే మాట, రెస్పాన్సిబిలిటీ. ఎస్, 100% వాస్తవం ఇది. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% సక్సెస్ అవుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ లేదా క్లోజ్. అందుకే మనం 7 కూడా ఫాలో అప్ లేకపోతే ఫెయిల్ అవుతాం. ఇక్కడ కూడా అప్లైనర్ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్సలెంట్ వర్డ్. నాకు ఇది నచ్చి, నాకు ఎవరెంతసేపు మాట్లాడినా ఏదైనా కానీ ఇది నచ్చింది నాకు. అంటే మనకు ఒక పాయింట్ చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి. నాకు ఇది బాగా నచ్చింది అనిపిస్తుంది. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటేమో అనిపిస్తుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. రెస్పాన్సిబిలిటీ నేను ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్, దసరా కాండి మొదలు పెట్టి అడిగిన, మళ్ళా దసరా రాబోతుంది, ఎవరు సమాధానం చెప్పాల. మీరు 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి బయట కాడికి వెళ్ళి కనబడ్డ దగ్గరికి వెళ్ళి మన నిరంజన్ కూడా ఏది బార్బర్ అంటే మన కటింగ్ చేస్తారు కదా ఆ షాపు, వాళ్ళ అప్లైనర్ కూడా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఐడి ఇవ్వచ్చు నాకు తెలిసి. అంటే అన్నిసార్లు ఎందుకు వెళ్ళండి అన్నిసార్లు? దానికి ఈ రెస్పాన్సిబిలిటీ అనేది పదం ఈ రోజు దొరికింది. ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఈ రోజు దొరికింది. మన ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకోరు. మనం ఎందుకు ఇచ్చినాం ఐడి? ఎన్నిసార్లు తిరిగి అలసిపోయి ఎందుకు ఇచ్చినాం ఐడి ఇచ్చిన తర్వాత 100 పేర్లు కొన్న తర్వాత ఎందుకు వదిలేసినాం? ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సూపర్ నిరంజన్, ఎక్సలెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని అనేది ఈ రెస్పాన్సిబిలిటీ అనే పదం వస్తుందని కూడా. ఓకేనా? దీని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టేసి, అప్లైనర్ అనే వర్డ్ కి ఆ పదానికి అర్థం అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటే సక్సెస్ అవుతాం. నేను చెప్పేది అదే, తెల్లవని తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేయండి. ఇలా తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసాం. నాకు తెలిసి నేను మారుతున్నా, నాకు ఎవరు మారే 202 మంది ఎల్లక 220 వచ్చేవారు, 20 మంది వెళ్ళిపోయారు. అదృష్టవంతులు వాళ్ళు.
20 మంది వెళ్ళిపోయారు, అదృష్టవంతులు వాళ్ళు అని చెప్తున్నా. కానీ ఇలా నాకు ఈ వర్డ్ అర్థమైంది, రెస్పాన్సిబిలిటీ అనేది అర్థమైంది నాకు. ఓకేనా? మీరు కూడా ఒక్క పదం అర్థం చేసుకుంటే చాలు, మన జీవితం మారుతుంది నేను చెప్పేది. థ్యాంక్ యూ సూరి. అగ్రికల్చర్ సూపర్ గా చెప్పాడు సూరి, మా కింగ్. నేను వారం క్రితం చెప్పమని చెప్పిన, కానీ అలా వీలు పడలేదు పాపం. ఈ రోజు సూరి చెప్పిండు. తర్వాత మంచి వర్డ్స్ నాకు నిరంజన్ అయితే మంచి వర్డ్స్ ఇచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ. కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమ్రీజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. జూమ్ లో ఎంత మంది ఉన్నారో అంతమందికి హార్ట్లీగా అసలు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఇంత మంచి సీనియర్స్, ఇంత మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మనకు జూమ్ లో దొరకడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. సురేష్ సార్ చెప్పింది కానీ అగ్రి ప్రొడక్ట్స్ గురించి, మీరు చెప్పినటువంటి అప్లైనర్ గురించి ఎక్సలెంట్ సార్. అసలు మాల్లెస్, అసలు వర్డ్స్ లేవు నిజంగా కూడా. రమేష్ సార్ చెప్పినట్టుగా నో వర్డ్స్. సూపర్ సెక్షన్. అప్లైనర్ గురించి అయితే మీరు బాగా వివరించినారు. మేము అంత పెద్దగా ఎదగకపోవచ్చు నేను ఇంకా, బట్ చిన్న అప్లైనర్ గా కూడా నేను ఒక అప్లైనర్ని కాబట్టి ఏంటో తెలుస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్లైనర్ గా ఉండడం కూడా మనం చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం సార్. అవి కొన్ని లక్కీగా దొరుకుతాయి చూడండి, స్టార్స్, మంచి డౌన్ లైనర్స్. వాళ్ళ దగ్గర మనం సంతోషపడతాం చూడండి, వాళ్ళు ఇచ్చేటువంటి సక్సెస్ ని రిసీవ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ మూమెంట్ మనకు చాలా లక్కీగా అనిపిస్తుంది. సో అప్లైనర్ అనేది ఎప్పుడు కూడా మంచి రెస్పాన్సిబిలిటీ నిజంగా కూడా. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఓకే సార్? సార్ క్లియర్ సార్ వాయిస్, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, సూపర్ సార్. సురేష్ సార్ కూడా అగ్రికల్చర్ గురించి 8 రకాల ప్రొడక్ట్స్ గురించి ఎక్సలెంట్ చెప్పారు సార్. ఏ మాత్రం ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి డెప్త్ వచ్చారు సార్. సురేష్ సార్కి వెరీ థ్యాంక్ యూ సార్. తర్వాత నిరంజన్ సార్, మీరు కూడా ఎక్సలెంట్ సార్. నాకు మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ లో హోమ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక మీటింగ్ అయిన తర్వాత, అదంటే హోమ్ మీటింగ్ కానీ, తర్వాత డిహెచ్ఈ మీటింగ్ కానీ, వన్ డే ట్రైనింగ్ కానీ, సెమినార్ కానీ, బూట్ క్యాంప్ కానీ, ఏదో కానీ మనం ఇప్పుడు జూమ్ మీటింగ్ సబ్జెక్ట్ అయిన తర్వాత మనం ఎట్లా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం, మనం ఎవరైతే కొత్త వాళ్ళు తీసుకొచ్చినామో, ప్రమోట్ తీసుకొచ్చిన వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ఆ పాయింట్ అయినా కరెక్టే సార్. ఎందుకంటే చాలా మంది తీసుకొస్తారు, మీటింగ్ వినిపిస్తారు, పంపిస్తారు, మీటింగ్ తీసుకొస్తారు, పంపిస్తారు, కానీ ఫీడ్బ్యాక్ అనేది దాదాపు ఎవరు అడగరు. కానీ నేను కూడా ఇంతవరకు ఎవరిని అడగలేదు సార్ నేను. కానీ ఏ మీటింగ్ అంతా అయిన తర్వాత నీకు ఎన్ని పాయింట్ అర్థమైనాయి అనేది తెలుసుకోవడము, ఒకవేళ అర్థం కాబట్టి నెక్స్ట్ మీటింగ్ తీసుకోవడానికి బాగుంది సార్. తర్వాత గద్ద గురించి కూడా సూపర్ సార్. ఎందుకంటే 40 సంవత్సరాలు ఒక విధంగా బతికింది, తర్వాత ఒక 150 ఏళ్ళు అంటే 150 రోజులు ఒక పైన ఎత్తైన శిఖరాల మీద ఉండి సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సురేష్ సార్ కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏంటి, మంచి సబ్జెక్ట్ చెప్పారు. అప్లైనర్ అనేవాడు ఒక